హలో ఫ్రెండ్స్. నిఫ్టీ ఈరోజు కూడా సేమ్ నిన్నటి రేంజ్‌లోనే మార్కెట్ ఎండ్ అయింది. కానీ కొంచెం స్లైట్‌లీ డౌన్ ఒక 30-40 పాయింట్స్ డౌన్‌లో నిన్నటి లో నుంచి. ఎగ్జాక్ట్‌లీ అదే రేంజ్‌లో 25,600-25,800 వరకు మార్కెట్ ర్యాలీ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ కిందికి ఫాల్ అయిపోయింది. 25,600 వరకు ఫాల్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ అయ్యి 25,700 టచ్ చేసి మళ్ళీ 70లో ఎగ్జిట్ అయిపోయింది. అండ్ నిఫ్టీ మార్నింగ్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్ స్ట్రాంగ్‌గానే ఉన్నాయి. 25,800, 25,900 దగ్గర కూడా మంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అయి ఉంది. అందుకే ఈరోజు మార్నింగ్ సపోర్ట్ అనేది 25,600 దగ్గర, 700 దగ్గర స్లైట్‌గా ఇక్కడ పెయిన్ ఉన్నా అని 700 దగ్గర ఎగ్జాక్ట్‌లీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అయింది ఈరోజు మార్కెట్. కొంచెం పెయిన్ ఉండడం వల్ల కానీ ఈ గ్యాప్ డౌన్ తర్వాత రైజ్ అయింది కాబట్టి సపోర్ట్ అనేది కొంచెం మూమెంట్‌కి ఈ రైజింగ్‌కి కొంచెం హెల్ప్ చేసింది 25,800 వరకు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మెయిన్లీ సపోర్ట్ అనేది 700 అండ్ 600 దగ్గర ఉండడం వల్ల 25,800 వరకు ర్యాలీ అయిన మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయ్యి స్ట్రాంగ్ మళ్ళీ ఫాల్ కనబడింది 200 పాయింట్స్ టాప్ నుంచి. ఇంకా ఈరోజు లాస్ట్ డే అనుకుంటా. మ్యాక్సిమం ఒకవేళ పోస్ట్ పోన్ అయినా అవ్వచ్చు, లేకుంటే ఈరోజే ఆ యూఎస్ టారిఫ్ డిసిషన్ ఉంటుంది సుప్రీం కోర్టు యూఎస్ఏ. ఈ రోజైనా డిసిషన్ అనేది క్లియర్ అవుతుంది ఈ రోజుకి. ఒకవేళ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతే ఇంకా ఫాల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ ఇల్లీగల్ ఆర్ లీగల్ అనేవి టారిఫ్స్ అనేవి కరెక్ట్ డిసిషన్ ఉంటే మాత్రం మార్కెట్ కొంచెం మంచి మూమెంటం ఉండొచ్చు ఆర్ స్లైట్లీ గ్యాప్ అప్స్తో ఓపెన్ అయినా అవ్వచ్చు. మళ్ళీ 26,000 వరకు కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 4 to 5 డేస్ మొత్తం వీకెండ్లో మార్కెట్ మొత్తం క్రాష్ అయిపోయింది కదా. 25,500 వరకు క్రాష్ అయింది. 400 కూడా ఉంది. చూద్దాం ఈ రోజుకి డిసిషన్ అయిపోతే. అండ్ రేపు హాలిడే ఇచ్చింది మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి ఎన్ఎస్ఈ డిసైడ్ చేసింది 15th రోజు హాలిడే. అండ్ ఎల్లుండి మార్కెట్ ఓపెన్ అవుతుంది ఫ్రైడే రోజు. అండ్ ఆ ఒక రోజు తర్వాత మళ్ళీ మండే దొరుకుతుంది మనకి ట్రేడింగ్ డే. అండ్ మ్యాక్సిమం ఫ్రైడే రోజు కూడా మార్కెట్ సైడ్ వేస్ ఆర్ ఇదే రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డిసిషన్ ఈ రోజే ఉంటే అరే నెగిటివ్ న్యూసెస్ ఓవర్ నైట్లో వస్తే మాత్రం మళ్ళీ క్రాష్ అయినా ఉండొచ్చు, లేకుంటే మార్కెట్ స్లోగా రికవరీ అయినా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూద్దాం మళ్ళీ ఫ్రైడే రోజు ఎలా ఉంటుందో. దాట్స్ ఇట్ గైస్, అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనెట్స్ తెలుగు.